మరి దేవుడి కలుగు చేసిన ఈ భూమిని, ఈ కలుగు చేసిన ప్రపంచంలో తన పోలికలో తన స్వరూపులో దేవుడు మానవులను చేసుకుంటే, ఆ మానవులు ఈరోజు మేకులై దేవుడికి అవమానకరంగా తిరుగుతూ ఉన్నారు. అవమానకరంగా దేవుణ్ణి గాయపరిచే వారుగా ఈరోజు మానవుడు జీవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన బిడ్డ, చూడండి, అక్కడ తినుచు త్రాగుచు అంట, ప్రెండ్లాడుచు అంట, ప్రెండాడుచు పెండ్రికివ్వబడుచు ప్రజలు భయము విడిచి, భక్తి విడిచి, ప్రార్థన విడిచి, దేవుణ్ణి మరిచి ఇష్టానుసారంగా ఇదే లోకం, ఇదే జీవితం, ఇదే అనుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మనుషులు. నా ప్రియమైన బిడ్డ, అలాంటి ప్రజల్లో ఒక నీతిపరుడు కనపడ్డాడు దేవుడికి. ఆయనే నోవాహు. ఈ లోకంలో ఉన్న ప్రజలు, కోట్ల ప్రజలలో, లక్షల మంది ప్రజలలో, అనేక మంది ప్రజలలో, జాతులలో నా ప్రియమైన బిడ్డ చూస్తూ ఉంటే, ఈ ప్రజలందరిలో కల్లా ఒక నిందారహితుడుగా, ఒక నీతిపరుడుగా, దేవుని కృపకు పాత్రుడుగా, దేవునితో నడిచిన వాడుగా ఈ నోవాహు ఒక్కడే కనిపించాడు. నోవాహుతో కనిపించి అన్నాడు కదా, నోవాహు, ఈ భూమి మీద ఉన్న సకల ప్రజలందరూ కూడా నాకు గాయం చేసేవారుగా ఉండిపోయారు. నా మాట వినటం లేదు, నా మాట వినడంలోని వారుగా ఉండిపోయి ఉన్నారు. కనుక నోవాహు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను తయారు చేసుకో.